హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞానహితభాండం, నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తిలోనే ఇప్పుడు డాక్టర్ మిత్రా సామాజిక చింతనాశీలి వారి స్మృతిలో గౌరవ్, అలాగనే కానమోకు అంటే నేను, అలాగనే మా మిత్రుడు రహంతుల్లా మా జ్ఞాపకాలను ఇప్పుడు డాక్టర్ మిత్రా సామాజిక చింతనాశీలి వారి స్మృతిలో ఈ అంశాలను వినిపిస్తాను. ఇక వినండి. డాక్టర్ మిత్రా సామాజిక చింతనాశీలి వారి స్మృతిలో ఒక సామాజిక చింతనాశీలి స్మృతిలో కలలు, కర్తవ్యాలు శిథిలం కాబోవు. డాక్టర్ గురుకుల మిత్రా గారి సమాధి కథ. మరణం తర్వాత కూడా మరుగుపడని యోధులు కొందరు ఉంటారు. జీవితం, ఆ జీవిత రంగం నుండి వాళ్ళు నిష్క్రమించాక కూడా జీవిస్తారు. బతికి ఉన్ననాళ్ళు ఉనికిని ఉప్పెనలా చాటుతారు. అనుక్షణం అస్తిత్వాన్ని ఆస్వాదిస్తారు. సారించిన ప్రతి భావానికి ఒక అర్థాన్ని కల్పిస్తారు. సంఘర్షించిన కల్లోలానికి సదా బద్దులుగా ఉంటారు. ధిక్కారమే దినచర్యగా చేసుకుంటారు. అన్వేషణే ఆశగా సాగిపోతారు. వాళ్ళు వదిలిన అడుగుజాడలే మానవాళికి మార్గదర్శకంగా మారుతాయి. ఈనాటి చరిత్ర వాళ్ళని మర్చిపోవచ్చు, కానీ వాళ్ళ చరిత్ర మాత్రం రేపటి కోసం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అసంఖ్యాక అసమ్మతి స్వరాలను స్వప్నంగా కంటుంది. అసమానతలు లేని సమసమాజాన్ని నినదించే గొంతుకల్ని ఆద్యంతం వింటుంది. అలాంటి ఒకానొక ధిక్కార చరిత్ర డాక్టర్ గురుకుల మిత్ర. ప్రత్యామ్నాయ వైద్య విధానాలు మొదలుకొని జాతుల స్వయం నిర్ణయాధికారాల వరకు డాక్టర్ మిత్ర ప్రతిపాదించని ప్రజాహిత అంశం లేదు. దళిత బహుజన దృక్పథాలతో మొదలెట్టి తెలగ, కాపునాడు వంటి సామాజిక వర్గాలకు డాక్టర్ మిత్ర నిర్మించని సాధికారక వేదిక లేదు. ఇదంతా అతిశయోక్తి కాదు. అక్షరాల ఆయన జీవితం ఆశ్చర్యం అనిపించే డాక్టర్ గురుకుల మిత్ర ప్రస్థానం. ఈరోజు ఆయనతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తులు చాలామంది గతించారు. ఆ మిగిలిన వారు పరిమితుల్లో ఏవో సామాజిక కార్యాచరణలో ఉన్నారు. వాళ్ళు సంప్రదించగా మిత్రా గారిని వారి గురించి చేసిన ఓ సంకలనం గత ఏడాది వెలువడింది. అయితే ఆయన మిత్రుల్ని తీసుకుని రాబెల సోమయ్య గారిని పలకరించడానికి వెళితే గౌరవ్, ఆయన సోమయ్య గారు గుర్తుపెట్టుకు చెప్పిన విషయం ఆసక్తికరమైనది. అదే డాక్టర్ మిత్రా సమాధి. చనిపోయాక పార్థివ దేహాన్ని నిట్టనిలువుగా పూడ్చమని బతికి ఉన్నప్పుడు డాక్టర్ మిత్రా కోరారని, ఆ ప్రకారమే ఆయన్ని ఖననం చేశారని చెప్పారు. ఎంత చిత్రమైన విషయం! ఇలాంటి కోరిక గతంలో ఎవరైనా కోరారో ఏమో కానీ తెలియదు. కానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న డాక్టర్ మిత్రా అటువంటి వ్యక్తి. మదిలో కలిగిన ఈ వింత కోరికేమిటో చావులో కూడా అసహాయతని అంగీకరించని ఆత్మగౌరవమే బహుశా అలాంటి ఆకాంక్షను కలిగించి ఉంటుందా? ఏమో, ఏదైనా కావచ్చు. డాక్టర్ మిత్రా బతికున్న రోజుల్లో ఆయన అంతరంగాన్ని విపులంగా అర్థం చేసుకొని అక్షరీకరించిన వాళ్ళు ఎవరూ లేరు. అనుదిన జీవితంలో అత్యంత వేగంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, మలుచుకున్న మార్గాలు ఆయనకు అనుచరుల్ని మిగిల్చాయి, కానీ సహచరుల్ని సంపాదించలేకపోయాయి. ఆ క్రమంలో ఆయన జీవితం పోషించిన అనేక భిన్నమైన ప్రయోగాలలో పాల్గొన్న అసంఖ్యాక అభిమానులు, ఉద్యమకారులు మాత్రమే డాక్టర్ మిత్రా గారి స్మృతులకు సజీవ సాక్షులుగా మిగిలారు. వారైనా అతి కొద్ది మంది మాత్రమే. సుమారు 18 సంవత్సరాల క్రితం లోకం నుండి నిష్క్రమించిన ఆ వ్యక్తి ఆఖరి కోరిక మేరకు నిర్మించిన ఆ సమాధి స్థలం ఎక్కడ ఉంది అనే ఆలోచన కలిగింది.
కుటుంబ సభ్యులను కూడా పూర్తి వివరాలు సరిగ్గా తెలియవని చెప్పారు. నాటి ఆయన ఉద్యమ మిత్రులు అనేక మంది ఇప్పుడు లేరు. ఆ ఉన్నవాళ్ళెవరికీ డాక్టర్ మిత్రా గారి కోసం తెలిసినా ఈ సంగతి తెలియదు. మొత్తానికి అబ్బాయి చారువాకు అందించిన సమాచారం ప్రకారం డాక్టర్ మిత్రా గారి మిత్రులు, అభిమానులు, వాళ్లతో పాటు గౌరవ్ భాగ్యనగరంలో వంశీలాల్ పేటకు బయలుదేరారు. మొదట మొత్తం గాలించినా అక్కడ కనపడలేదు. వాళ్ళకు కూడా వివరాలు తెలియదన్నారు. పక్కనే ఉన్న మరో సమాధి వనంలోకి వెళ్ళి అడగ్గా 2 చిన్న అంతస్తుల ఇంట్లో ఉన్న అక్కడి నిర్వాహకులు గుర్తు చేసుకొని చూపించారు. ఆ ఇల్లు కూడా డాక్టర్ మిత్రా గారి స్మృతిలో కుటుంబం నిర్మించారు. మొత్తానికి మారుమూల మట్టి కొట్టుకుపోయి ఎవరో తాగుబోతులు పెయింట్ పోసేయగా పేరు కూడా సరిగా కనపడని సమాధిని చూశాం అంటున్నారు గౌరవ్. ముళ్ళ మొక్కలు, గడ్డి పొదల మాటున నిలిచిన అవిశ్రాంత కృషీవలుడి అంతిమ విశ్రాంతి స్థలం. చావులో కూడా తనదైన శైలిని అవలంబించిన విలక్షణ వ్యక్తి విశ్రమ స్థానం. వచ్చిన మిత్రులు కొంత నిరాశ చెందిన మాట నిజమే అయినా ఇంతటి ఇరుకైన నగరంలో, అంతకంటే సంకుచితం అయిపోయిన జనజీవితంలో ఆ మాత్రం కేటాయించగల సమయం ఎవరికి ఉంది? ముత్యాల శ్రీనివాసరావు మలికిపురం, యమల సుదర్శన్ మదనపల్లి, కుమార్ గౌడ్ తెల్లాపూర్, అనిశెట్టి సాయికుమార్ హైదరాబాద్, కోటిలింగం ఒంగోలు తదితర మిత్రులతో కలిసి డాక్టర్ మిత్రా స్మారక సమితి తరఫున వెతుక్కుని సందర్శించిన మిత్రా గారి సమాధి అది. అంత మాత్రమే కాదు, ఒక సామాజిక చింతనాశీలి, ప్రజాపక్ష బుద్ధిజీవి, అరుదైన అన్వేషి, విశిష్ట వైద్యుడు, నిత్య రచయిత, ప్రజా పాత్రికేయుడు, వినూత్న సిద్ధాంతకర్త, విలక్షణ ఔత్సాహికుడు, విలువైన నిర్మాణశీలి విశ్రమించిన స్థలం. కట్టడాలు శిథిలం అవ్వచ్చు, కానీ కలలు, కర్తవ్యాలు మాత్రం ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అక్షరాలు మరుగుపడవచ్చు, కానీ ఆశలు, ఆకాంక్షలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. డాక్టర్ మిత్రా గారి త్యాగాల్ని, వ్యవస్థలోని చీకట్లను తరిమి కొట్టే దిశగా మునుముందుకు తీసుకుపోవటమే ఆయనకు మనమిచ్చే నివాళి అంటూ గౌరవ్ వారు జూలై 21 డాక్టర్ గురుకుల మిత్రా జయంతి సందర్భంగా అందజేసిన ఆ అంశంతో పాటు వాస్తవంగా మీ కానమోకు ఆ రోజు మిత్రా గారి మరణం సంభవించిన రోజు సాయి కుమార్ ఫోన్ చేసి నాకు అనగా మీ కానమోకుకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా మిత్రా గారి అంతిమయాత్ర బయలుదేరి వస్తున్నట్లు, కనుక నీవు అంతిమయాత్రలో పాల్గొనే సమయం లేని పక్షంలో డైరెక్ట్గా బన్సీలాల్ పేట శ్మశాన వాటికి వచ్చేయమని చెబితే మీ కానమోకు అదే నేను ఆ ఉదయం 11 గంటలకు బన్సీలాల్ పేట ఎలక్ట్రికల్ క్రిమేటరీ దగ్గరకు వెళ్ళి మిత్రా గారి అంతిమయాత్ర అక్కడికి చేరుతుందనే గమ్యస్థానంగా అక్కడికి నేను వెళ్ళే సమయానికే కన్నాభిరన్ గారు, వారి సతీమణి వసంత కన్నాభిరాన్ గారు కూడా అక్కడే వేచి ఉన్నారు. నేను వారిని పలకరించి ఇట్లా మిత్రా గారి గురించి అంటే వారు కూడా అందుకోసమేనని చెప్పటంతో మేము అక్కడే వేచి ఉన్నాం. ఎలక్ట్రికల్ క్రిమేటరీ, విద్యుత్ దహన వాటిక. అదే సమయంలో అనుకోకుండా అదే రోజున వాసిరెడ్డి సీతాదేవి గారి మరణం కూడా సంభవించి ఆమె అంతిమ సంస్కారాలు కూడా కొద్దిసేపట్లో జరుగుతాయని తెలుసుకొని పనిలో పనిగా మేము వేచి ఉన్నాం. కన్నాభిరన్ గారితో పాటు నేను, వారి సతీమణి, ఇంకొంతమంది మిత్రులు. కొద్దిసేపట్లో వాసిరెడ్డి సీతాదేవి గారి భౌతికాయం అంతిమ సంస్కారాలకు రావటం, ఆ అంతిమయాత్రలో కాకి మాధవరావు గారు కూడా వచ్చి మాతో కలవటం, ఇవన్నీ జరిగినాయి. అనుకోకుండా మేము అందరం సీతాదేవి గారి అంతిమ సంస్కారాలను ఆ విద్యుత్ దహన వాటికలో చూసాం. అవి దాదాపు పూర్తయిన తర్వాత అప్పటికి టైం దాదాపు మధ్యాహ్నం 2 గంటలు దాటిపోతుంది. కన్నాభిరన్ గారు, నేను ఏమిటి ఇంకా మిత్రా గారి అంతిమయాత్ర ఇంకా రాలేదేమిటని అనుమానంతో ఆ విద్యుత్ దహన వాటిక బయటకు వచ్చి చూస్తే ఆ పక్కన ఖనన వాటిక నుండి బయటికి వస్తూ సాయి కుమార్, విజయ్ విహారం ఎడిటర్, అతని పేరేదో ఉంది మర్చిపోయాను, మరికొందరు కనపడి చెప్పారు,
ఇలా మిత్రా గారి అభీష్టం మేరకు ఆయన అంతిమ సంస్కారాలను నిలువునా పాతేయడం చేశామని అని అనటంతో మేము నిశ్చేష్టులమై ఇప్పటిదాకా ఇక్కడ వేచి ఉండి ఆ పక్కనే ఉన్న ఖనన వాటికలో మాకు తెలియని ఆ విషయం సరే అని ఒకసారి మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ఆ ఖనన ప్రదేశాన్ని చూసి బయటికి వచ్చాం. ఇలా జరిగిపోయింది ఆనాటి మా జ్ఞాపకం. మిత్రా గారి ఆ చివరి స్మృతి ఆ విధంగా మాకు మిగిలిపోయింది. ఇది నా అనుభవం అయితే మీ కానమోకు అనుభవంగా పంచుకుంటూ, అలాగనే మా మిత్రుడు రహంతుల్లా, నూర్ బాషా రహంతుల్లా, మిత్రా గారికి నాతో పాటు మేము ఇరువురికి బాగానే పరిచయం. మిత్రా గారితో మన మిత్రుడు రహంతుల్లా గతంలో కరస్పాండెన్స్ చేసేవాడు, ఉత్తరాలు. అప్పట్లో రహంతుల్లా రాసినటువంటి ఒక ఉత్తరానికి డిసెంబర్ 20, 1989 రహంతుల్లాకి ఉత్తరం రాస్తూ ఆయన మిత్రా గారి ఆ లిఖిత లేఖను భద్రపరిచి ఈనాడు నాకు వాట్సాప్లో నూర్ బాషా రహంతుల్లా పంపాడు. ఆ లేఖను, వారి రాతతో ఉన్నటువంటి ఆ లేఖ ప్రతిని నేను ఇప్పుడు వినిపిస్తాను. డాక్టర్ గురుకుల మిత్ర, ఎండి, డిఎస్ఐ, డిబిఎఫ్, డిఓఎస్, డిఎస్, ఎంఏ, రిజిస్టర్డ్ నంబర్ 545, అడ్రస్ 3-5-898/1 హిమాయత్ నగర్, హైదరాబాద్ 5,29,000. టెలిఫోన్ నంబర్ 234, అలాగనే మరో నంబర్ 32243. ఇది వారి లెటర్ హెడ్ మీద ఉన్నటువంటి అంశం. ఇక మిత్రుడు రహంతుల్లాను ఉద్దేశిస్తూ ఆయన రాసినటువంటి ఆ లేఖ విషయాన్ని నేను ఇప్పుడు వినిపిస్తాను. నూర్ బాషా రహంతుల్లా గారు, నమస్కారం. చిన్న రాష్ట్రాలతో చింతలకు స్వస్తి అని మీరు రాసిన పత్రికా ప్రకటన అందింది. రాష్ట్రాలకున్న చింతలు చిన్న రాష్ట్రాలుగానే అంతరిస్తాయా అని ప్రశ్న. భారత ప్రభుత్వం ఒక వాస్తవంగా మాత్రమే మీరు రాశారు. ముఖ్యంగా జాతులు స్వయం నిర్ణయాధికారం కోరే యుగం ఇది. జాతులు, దేశాలు, ఒక దేశం అంటే ఒక జాతి నివసించే ప్రదేశం. భారతదేశం ఒక జాతి కాదు. మీరు భారతదేశం యొక్క సమగ్ర స్వరూపాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఈ సమగ్రత కోసం అని దోపిడీ పాలకులు నిర్దేశించే పద్ధతిలోనే రాష్ట్రాల విభజనను చూశారు. ఇప్పుడున్నవి రాష్ట్రాలు కాదు, భాషా రాష్ట్రాలు. వాటి ఉనికి, వాటి జాతీయత దాని మీద ఆధారపడి ఉన్నాయి. చిన్న జాతులు, పెద్ద జాతులు ఉన్నాయి. ఒక జాతి మరొక జాతిని పెత్తనం చేయడం ఒక ప్రాంతీయతత్వంలాగా జాతీయ భావనను చూడటం సామ్రాజ్యవాదులు చేస్తున్న పని. హిందీ, బ్రాహ్మణ, బనియావాదులే అఖండ దోపిడీ కోసం అఖండ భారతం ప్రచారం చేస్తారు. మీరొకసారి వీలుంటే కలవండి. రాష్ట్రాలు, జాతులు, భారత సామ్రాజ్యవాదం, సమతావాదం, బలహీనతావాదాలు మొదలైన వాటి గూర్చి మాట్లాడుకోవచ్చు. సంతోషంతో మిత్ర అని వారి సంతకం చేసినటువంటి ఆ లేఖ మిత్రుడు నూర్ బాషా రహంతుల్లా నేడు ఈ లేఖను నాకు వాట్సాప్లో పంపటంతో, నేడు ముఖ్యంగా డాక్టర్ మిత్రా సామాజిక చింతనాశీలి స్మృతిలో గౌరవ్తో పాటు నేను మీ కానమోకు, అలాగనే రహంతుల్లా మిత్రా గారి ఆ లేఖ సారాంశంతో ఆ జ్ఞాపకాలను
మీ కానమోకు స్వరంలో కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఇవాళ మిత్రా గారి 92వ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలని వినిపించటమే గాక డాక్టర్ మిత్రా సామాజిక చింతనాశీలి స్మృతిలో గౌరవ్, అలాగే నేను కానమోకు మిత్రుడు రహంతుల్లా మా జ్ఞాపకాలను కూడా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.